నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. రానున్న 6 నెలల్లో అద్దంకి పురపాలక సంఘ పరిధిలో ఉన్న 20 వార్డులలో అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని, అందుకు పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు అందరూ సహకరించాలని అద్దంకి పురపాలక సంఘ చైర్పర్సన్ ఎస్తేరమ్మ అన్నారు. శనివారం అద్దంకి పురపాలక సంఘ కార్యాలయంలో చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి టీడీపీ, వైసీపీ పార్టీల కౌన్సిలర్లతో పాటు అధికారులు హాజరయ్యారు. ముందుగా ఎజెండాలో ఉన్న 58 అంశాలు అన్ని చదివి వినిపించి కౌన్సిలర్ ఆమోదం కోసం చైర్పర్సన్ ముందు ఉంచగా ఆమోదించారు. ప్రస్తుతం పాలకవర్గ సమయం మరో 6 నెలలు మాత్రమే ఉన్నందున వార్డులో జరగవలసిన అభివృద్ధి పనులు వేగవంతంగా చేయించాలని 20వ వార్డు కౌన్సిలర్ గుంజి కోటేశ్వరరావు తెలిపారు. మొన్నటి వరకు కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయిలు రాకపోవడంతో పనులు చేయటం లేదని, గత 2 రోజుల నుంచి బిల్లులు జమ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం 3 కోట్ల రూపాయలతో ఎజెండాలో రూపొందించిన పనులు ఆమోదం పొందిన తరువాత వేగవంతంగా చేయిస్తారని కమిషనర్ రవీంద్ర చెప్పారు. కౌన్సిలర్లు కూడా సహకరించాలన్నారు. అందరికీ నమస్కారాలు. చదివిన అంశాలు 1 నుండి 58 అంశాలు కూడా ఆమోదించబడింది. అలాగే 20 వార్డు కౌన్సిలర్ గారు చెప్పినట్టు వర్క్ కూడా సీడప్ చేయాలని మన గౌరవ కమిషనర్ గారిని కోరడం. కానీ గతంలో 3 నెలల నుంచి చేసి వీటిని కూడా త్వరగా మొదలుపెడితే కొన్ని కౌన్సిల్ బాడీలో ఉన్న టైంలోనే వర్క్ జరగాలని మాకు కోరిక. ఎందుకంటే ఇంకంతా 5-6 నెలల టైమే ఉంది. ఈ వర్క్ త్వరగా చేస్తారని మన చైర్పర్సన్ గారి ద్వారా, కమిషనర్ గారి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి ఇచ్చినా, ఏ పార్టీలో తెచ్చినా, ఎవరు తెచ్చినా ముందుకు తేవడం, కొత్త లేకుండా చూడటం, అన్ని వార్డులు సమానంగా చేయడం అనేది ఈ మున్సిపాలిటీ పాలకవర్గ బాధ్యత. కాబట్టి దాంట్లో అందరం కూడా సమిష్టిగా పాల్పంచుకుంటున్నాం. కానీ మాకు ఈ ఉన్న కొద్ది టైంలో ఈ వర్కులన్నీ త్వరగా పూర్తి చేయించాలని కోరుకుంటున్నాను. అలాగే మన కౌన్సిలర్స్ అందరూ కూడా సహకరించి, ఎందుకంటే ఈ 6 నెలలు టైం గడుపుతా పోతే మనం చేసిన బాధ్యతను కూడా మనం చెప్పుకోవడానికి వీలుగా పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. గౌరవ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్ గారికి నమస్కారం అండి. కోటేశ్వర గారు అడిగిన దానికి మేము ఏంటంటే, గతంలో మీకు తెలుసు, గతంలో కాంట్రాక్టర్ వర్క్స్ చేసినందువల్ల బిల్లులు పడకపోవడం వలన మనం ఏ కాంట్రాక్టర్ అయితే మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి నిధి పోర్టల్ అని చెప్పి సపరేట్గా ఒక పోర్టల్ ఇచ్చారు. పోర్టల్ ఇవ్వడం వలన గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మనం కొట్టిన బిల్లులన్నీ కూడా కాంట్రాక్టర్ పడుతున్నందువల్ల మనం కూడా ఏదైతే ఉందో గతంలో ఏవైతే టెండర్ ఇచ్చామో అన్నీ కూడా బయటికి తీసి ఇప్పుడు మనం కూడా ప్రెస్ చేస్తాం. ఎందుకంటే మొన్నటిదాకా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ వల్ల వాళ్ళని మనం ప్రెస్ చేయలేకపోయాం. ఈరోజైతే మనం మీరు అడిగినట్టు ఈ 6 నెలలు గట్టిగా మనం చేయించుకోవచ్చు పని. అదేవిధంగా ఇప్పుడు పిలిచిన 3 కోట్ల టెండర్లు అయితే అవి ఆల్రెడీ క్యాష్ మన దగ్గర ఉంది. నేను చెప్పి వస్తాను కాబట్టి అది కూడా వెంటనే చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము. మన దగ్గర పెండింగ్ ఉన్న దానిలో 15 ఫైనాన్స్ దగ్గర ఒక 4-5 కోట్లు పెండింగ్ ఉంది. 15 ఫైనాన్స్ కొన్ని వర్క్స్ చేసాం. మొన్న నేను వచ్చిన దగ్గర 15 వర్క్స్ అనేది చేయడం జరిగింది. మిగతా కూడా మ్యాక్సిమం మన ఏ గారు నేను మ్యాక్సిమం కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ విషయాన్ని మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సమావేశానికి హాజరైన గౌరవ కమిషనర్ గారికి, పురపాలక సంఘ అధికారులకు నమస్కారం అండి. అద్దంకి పురపాలక సంఘ పరిధిలోని 20వ వార్డు ఎన్టీఆర్ కాలనీ నందు స్టేట్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటిలో 15 మున్సిపాలిటీలు మాత్రం ఇచ్చారు. డబ్బులు కూడా వచ్చి మన అకౌంట్కి ఉన్నాయి. గ్రాంట్ అంటే సపరేట్ నరసింహరావు ఇంటి నుండి ధర్మవరపు రామాంజనేయుని ఇంటి వరకు సీసీ రోడ్ నిర్మాణం చేయడం గాను 3,50,000 రూపాయల ఖర్చుగా అంచనా తయారు చేయబడి ఉన్నాము. దూడికోల హనుమంతరావు ఇంటి నుండి గోపనమైన సుబ్బారెడ్డి వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయడం గాను 13,50,000. అలాగే 54 అంశం అద్దంకి పురపాలక సంఘ పరిధిలోని 4వ వార్డు ఆయిల్ మిల్ రోడ్ నందు జబ్బాజీ పూర్ణచంద్రరావు ఇంటి నుండి ఖర్చు సాధారణ నిధులు లేదా స్పెషల్ గ్రాంట్ నుండి ఖర్చులకు కౌన్సిల్ వారు ఆమోదం పడవలసింది. అలాగే గాను 4 లక్షల రూపాయల ఖర్చుగా అంచనా తయారు చేసి ఉన్నాము. అంచనా ఆమోదం కొరకు
ప్రతిరోజు యోగా చేయటం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, యోగా వల్ల బీపీ, షుగర్ అదుపులో పెట్టుకోవచ్చునని, దానికి ఉదాహరణ వారేనని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి బూదాటి సుధాకర్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగాంధ్రాలో భాగంగా మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం అద్దంకి ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, పీఈటీలు పాల్గొన్నారు. ఉపాధ్యాయులచే పీడీ విష్ణు యోగా చేయించి యోగా వల్ల ఉపయోగాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి యోగా కార్యక్రమాలు ఉపాధ్యాయులచే ప్రారంభించాలని, నేటి తరం యువత, పెద్దలు ప్రతిరోజు అరగంట పాటు యోగా చేయాలన్నారు. యోగా వల్ల చిన్న చిన్న వ్యాధులు నయమయ్యి మనిషి మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అద్దంకి మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో యోగా డే నిర్వహించనున్నారని ఎంఈఓ సుధాకర్ తెలియజేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు అద్దంకి మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సిబ్బంది ద్వారా యోగా కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ యోగా కార్యక్రమంలో ఉదయం 5:30 కాడి నుంచి ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. చక్కగా ఎలా చేయాలి యోగా మా ట్రైనర్స్ చెప్పి ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా యోగా చేయడం వల్ల ఆరోగ్యం కాపాడుకుంటారు. ఉదాహరణ నేను ఉన్నాను, నాకు ఇంటి షుగర్ చాలా ఎక్కువ ఉండేది. ఈ యోగా వల్ల షుగర్ చాలా తగ్గింది. నేను 104లోకి వచ్చాను. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటున్నాను. ఇప్పుడు 60 సంవత్సరాలు కూడా వేసుకున్నానంటే యోగా కారణం. దీన్ని అందరూ కూడా తల్లిదండ్రులు అందరూ ఉపయోగించుకొని ఏదో ఒక టైంలో, సంవత్సరం మొత్తం ఏదో ఒక టైంలో యోగా కార్యక్రమాలు పాల్గొనవచ్చున్నాను. మనం ఇండియన్ గవర్నమెంట్ యోగా అనేది మనం విస్తృతంగా ప్రచారం తీసుకురావాలని చెప్పేసి వచ్చే నెల 23వ తారీఖు 21వ తారీఖు మనం దీన్ని మన భారతదేశం మొత్తం కండక్ట్ చేయడానికి ముందస్తు భాగంలాగా కాగా మనం అద్దంకి మండలంలో దీన్ని సిటిజన్స్కి ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రతి వారంలో ఒకసారి ఎక్కడో చోట మనం మోటివేషన్ చేస్తూ తీసుకొని రావాల్సి ఉంటుంది. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే యోగా అనేది మన ఇండియన్సే కనిపెట్టారు. కానీ ఇతర దేశాలు ఇప్పుడు దాన్ని విస్తృతంగా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. మన హారిజన్ మన దగ్గర పుట్టి మనం నేర్పిన యోగాని మనం మర్చిపోతున్నాము అనే దాని మీద గౌరవ ప్రధానమంత్రి గారు ఒక 4 రోజుల పాటు ఇట్లా సిటిజన్స్ని మోటివేట్ చేయమని చెప్పారు. అందులో భాగంగా గౌరవ ఎంఈఓ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా మన అద్దంకి ప్రజలకి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నెక్స్ట్ వీక్ ఇంకో చాట మళ్ళీ ఇదే కార్యక్రమం కండక్ట్ చేస్తూ మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం కాకానిపాలెం హై స్కూల్లో నిర్వహించడానికి సందనాలు ఏర్పాటు చేస్తున్నాం. నేను పొడపాటి కృష్ణారావు, సెకండ్ గ్రేడ్ టీచర్, తిమ్మాయిపాలెంలో పనిచేస్తూ ఉన్నాం. శారీరక యోగా అంటే శారీరక శ్రమ లేని వచ్చేటువంటి లాభ నష్టాలని మన ప్రధానమంత్రి గారు మరొకసారి తెలియజేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. శారీరక శ్రమ లేనిదే శరీరము సహకరించదు అనేటువంటి నగ్న సత్యాన్ని స్పష్టంగా వచ్చే నెల 21వ తేదీ నాడు భారతదేశం లెవెల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సన్నాహ కార్యక్రమాలుగా ఈ కార్యక్రమం పెట్టడం వల్ల ఉపాధ్యాయులే కాకుండా ఉద్యోగస్తులతోనే సంబంధం లేకుండా ఎవరైనా చేయొచ్చు. శరీరం సహకరిస్తే మనకి బద్ధకం శరీరానికే కానీ మనసుకు కాదు. మనసు శరీరం రెండు కలిసి చేసేదే యోగా అని చెప్పేసి మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ దీన్ని నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని కంటిన్యూ చేయగలిగితే సత్ఫలితాలు త్వరగా వస్తాయి. ఒకరోజు 2 రోజులే కాకుండా ఏదైనా అవకాశం ఉంటే ఒక క్యాంపు లాగా ఒక నెల 20 రోజులు లేదా స్కూల్స్లో ముందు స్టార్ట్ చేసి లేత వయసులో ఉండేటువంటి పిల్లలకు కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు మరికొంతమందికి నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏదైనా కానీ వీలైతే మా ఎంఈఓ గారి ద్వారా కానీ డిఓ గారి ద్వారా కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ముందుగా తీసుకొచ్చినట్లయితే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఉపయోగపడుతుంది అనేది నా యొక్క సూచన. థ్యాంక్ యూ. అలా బంధించేస్తే లోపల మన కణాల జీవితకాలం పెరిగిద్ది అనమాట. ఆ గాలి వదలడం కూడా సేమ్ ఎంతసేపు హోల్డ్ చేస్తాం, నిదానంగా వదలాలి బయటికి. మరి బ్రీతింగ్ ఎంత హోల్డ్ చేస్తే అంత మంచిది. అట్ట
ఇక నుంచి ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ షాపుల్లో మాత్రమే రేషన్ సరుకులు ఇవ్వనున్నారని, ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చే విధానాన్ని రద్దు అయిందని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత నెల వరకు ఎండియూలు ఆపరేటర్లు ఇళ్లకు వచ్చి రేషన్ సరుకులు ఇచ్చేవారని, జూన్ నెల నుంచి ఎండియు వాహనాలు ప్రభుత్వం రద్దు చేయడంతో పాత విధానం ద్వారానే రేషన్ సరుకులు ఇవ్వనున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి రేషన్ షాపులకు వెళ్లి రేషన్ సరుకులు తీసుకొని వెళ్లాలని ఎంఆర్ఓ శ్రీచరణ్ సూచించారు. 60 సంవత్సరాలు దాటిన వారికి, వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు వస్తాయని ఈ విషయం వారు గమనించాలన్నారు. అందరికీ నమస్కారం. నేను అద్దంకి తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల అనగా జూన్ 1వ తారీఖు నుంచి గతంలో ఎండియు వెహికల్ స్థానంలో రేషన్ షాపుల వద్దే నేరుగా రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. కార్డుదారులందరూ ఈ విషయాన్ని గమనించి ప్రతి నెలలాగా ఎండియు వెహికల్ కోసం ఎదురు చూడకుండా ఈ ఏరియా పరిధిలో గల రేషన్ షాపును, లేదంటే మీ కార్డు మీద రేషన్ షాప్ యొక్క నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ను అనుసరించి ఆ రేషన్ షాప్కి వెళ్ళి మీ యొక్క బియ్యాన్ని మరియు ఇతర ప్రభుత్వం సప్లై చేసే నిత్యావసర వస్తువులని పొందవలసిందిగా తెలియజేయడం అనేది అందరూ గమనించి ఎండియు వెహికల్ కోసం ఎదురు చూడకుండా నేరుగా మీ యొక్క షాప్ వద్దకు వెళ్ళి స్వయంగా మీరు బియ్యాన్ని తెచ్చుకోగలరు. అదేవిధంగా 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు కానీ, లేదా వికలాంగులు, ఒంటరిగా ఉన్న వికలాంగులు కానీ, వాళ్ళకి రేషన్ డీలరే స్వయంగా మీ ఇంటికి తెచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది. ఒంటరిగా ఉన్న 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు మరియు ఒంటరిగా ఉన్న వికలాంగులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. కావున అందరూ గమనించగలరు. థ్యాంక్ యూ. కంటైనర్ లారీ పొగాకు లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టుకోవడంతో ట్రాక్టర్ ముందు భాగం దెబ్బతిన్న సంఘటన శనివారం అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్ నందు చోటు చేసుకున్నది. గంగన్నపాలెంకు చెందిన రైతు వెల్లంపల్లి పొగాకు బోర్డు నుంచి ట్రాక్టర్లో పొగాకు చెక్కులు లోడుతో వస్తుండగా అంబేద్కర్ విగ్రహం వద్దకు రాగా ట్రాక్టర్ పక్క నుంచి వస్తున్న కంటైనర్ పొగాకు చెక్కులకు తగలడంతో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి ఇంజన్ భాగం లారీ కిందకు దూసుకు వెళ్ళింది. పోలీసులు, స్థానికుల సహాయంతో ఇరుక్కుపోయిన ట్రాక్టర్ ఇంజన్ భాగాన్ని బయటకు తీశారు. దీంతో అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్కి ఎటువంటి గాయాలు కాలేదు, సురక్షితంగా బయటపడ్డాడు. చూస్తున్నా ఇదే జరిగితే ఏందని చూస్తున్నా. మారుతున్న కాలాన్ని బట్టి మనిషి శరీరంలో కూడా రోగాలు పెరుగుతున్నాయని యోగా శిక్షకులు శేషారెడ్డి అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సచివాలయం సిబ్బందికి 3వ రోజు కూడా యోగా మీద శిక్షణ ఇచ్చారు. యోగా అంటే ఏమిటి, ఏ విధంగా వ్యాయామం చేయాలి, ఎంత సమయం చేయాలో శేషారెడ్డి వివరించారు. ప్రతిరోజు అరగంట పాటు యోగా చేయటం వలన మనిషి ఎంతో ఉత్సాహంగా ఉంటారని, వ్యాధులు కూడా రాకుండా ఉంటాయన్నారు. పైకి లేసి కింద పడుకోండి. 5 10 అయిపోయి అన్ని సెకండ్స్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు టైం క్లోజ్ అయిపోయింది. ఓన్లీ 1 సెకండ్. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ మనం 1 స్పీడ్ జస్ట్ ఇలా
సైడ్కి చూడండి, చెవులు వచ్చి మన షోల్డర్ టచ్ కావాలి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 అంతే. లూజ్ అయి పెట్టి ఎంత లూజ్ అయి పెట్టి చూస్తారో చెవులు టచ్ కావాలి. కొంతమంది చెవులు టచ్ అయితే ఊడికి భయపడుతున్నారు. నో మనసు అక్కడ పెట్టి చేసి చూడండి, మీరు ఇప్పుడే చెప్తారు ఏం జరిగిందో. చాలా మంది చేయకుండా చేసినందుకు లాభం. ఇదే మనము కళ్ళకి వాయిస్కి వినికిడి శక్తికి ఉపయోగపడే ఒక మంచి ఎక్సర్సైజ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదే 2 ఎక్సర్సైజ్ ఉంది. ఒకే విధంగా చేయాలనుకున్నప్పుడు చక్కగా చూడండి. 1 2 3 4 డౌన్. మళ్ళీ రివర్స్లో 1 2 3 4 డౌన్. అలాగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసి చూడండి. చాలా లూజ్ పెట్టి వెనక్కి పోవాలి. అప్పుడు మీకు కంటి చూపు, వినికిడి శక్తి, వాయిస్ టన్ 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 ఆవాజ్ రావాలి. మాట్లాడేటప్పుడు శబ్దం ఎలా ఉండాలంటే అసలు ఇందులో పెట్టుకుని కుదరదు. చాలా లూజ్ పెట్టి వెనక్కి. ఏఎస్సీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.